Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియ సహోదర సహోదరులారా, almost 1 year ago we started this new channel, John Victor Telugu Messages. జాన్ విక్టర్ తెలుగు మెసేజెస్ అన్న ఈ క్రొత్త ఛానల్ను ఒక సంవత్సరం క్రితము ఆరంభించినాం. For the last 4 years we are broadcasting the messages, that is the morning meditations on the calendar verse. ఈ ఉదయకాల ధ్యానములు అన్న ఈ విషయాల్ని గత 4 సంవత్సరాలుగా చూపిస్తూ ఉన్నాం. Earlier with the channel name John Victor Hebron, I was posting these videos. ఈ వీడియోలన్నీ కూడా జాన్ విక్టర్ హెబ్రోన్ అన్న ఛానల్లో వీటిని పెడుతూ ఉండినాం. But there was a little bit technical problem with that channel. అయితే ఇక్కడ సాంకేతిక కొంచెము లోపం వలన Don't ask me the reason. దానికి కారణం ఏంటి అని అడగద్దు. But so because of some problem, ఏదో చిన్న సమస్య వచ్చింది, we have closed that channel. ఆ ఛానల్ ఆపేశాం. It is like that only. Those messages are there in that channel. ఆ జాన్ విక్టర్ హెబ్రోన్ అన్న ఛానల్ అలాగే ఉంది, దాంట్లో ఉన్న వర్తమానాలు కూడా అలాగే ఉన్నాయి. But we have started a new channel almost 1 year ago. సరిగ్గా ఒక సంవత్సరం క్రితము ఒక నూతన ఛానల్ ని ఆరంభించినాం. That is John Victor Telugu Messages. ఆ ఛానల్ పేరు జాన్ విక్టర్ తెలుగు మెసేజెస్. I am very happy to inform you that more than 10,000 people have subscribed for this new channel during this 1 year. మీతో పంచుకోవడానికి నేను ఎంతో సంతోషిస్తున్నాను. ఏంటి అంటే 10,000 కంటే ఎక్కువ మంది ఈ క్రొత్త ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారు. Every day, not hundreds, thousands of people, they are hearing the messages. ప్రతిరోజు వందలు కాదండి, వేలల్లో ప్రజలు ఈ వర్తమానాల్ని వింటూ ఉన్నారు. Unworthy people, unprofitable servants as we are, this little effort is being received by many people willingly and joyfully. అయోగ్యులమైన లేకపోతే ఏ లాభము లేని ఈ దాసులమైన మేము చేస్తున్న ఈ చిన్న ప్రయత్నము అనేక మంది ఎంతో ప్రేమతోటి ఆనందంతో స్వీకరిస్తూ ఉన్నారు. Many people, they have phoned me, they sent messages, or when I go to places they will be meeting me and they are sharing how they are blessed by these small meditations. చాలా మంది అన్నకు ఫోన్ చేస్తూ ఉన్నారు, వాళ్ళు మెసేజ్లు పంపిస్తూ ఉన్నారు. అన్న వేరు వేరు ప్రాంతాల దగ్గరికి వెళ్ళినప్పుడు కలుసుకొని ఈ చిన్న వర్తమానాలు వారికి ఎంత దీవెనకరంగా ఉన్నాయో, ఎంత ప్రోత్సాహకరంగా ఉన్నాయో చెప్తూ ఉన్నారు. More than 35 countries, they are receiving, they are seeing these messages. 35 దేశాలలో ఈ వర్తమానాలు చూసి వింటూ ఉన్నారు. Thousands of people. వేల కొలది ప్రజలు. In some of the villages, they are, putting the message in mics in the morning at around 6 o'clock, so that the villagers may hear that message. కొన్ని గ్రామాల్లో అయితే ఈ వర్తమానాన్ని వాళ్ళు మెగా మైకుల్లో పెట్టి ఆ గ్రామస్తులందరూ వినేటట్టుగా పొద్దున్నే 6 గంటలకి వినిపిస్తూ ఉన్నారు. In one word I can say, with your cooperation, God blessed this ministry. ఒక మాటలో చెప్పాలి అంటే మీ అందరి సహకారంతో దేవుడు ఈ పరిచర్యను దీవించినాడు. Many people are praying for this. చాలా మంది ప్రజలు ఈ పరిచర్య కొరకు ప్రార్థిస్తున్నారు. In the time of difficulty, in the time of the need of comfort, many people are, yes, they were comforted through these messages. చాలా కష్ట సమయాల్లో ఉంటున్నప్పుడు, ఆదరణ కావాల్సిన పరిస్థితుల్లో ఈ వర్తమానాల ద్వారా చాలా మంది ఆదరించబడుతూ ఉన్నారు. So within 1 year, more than 10,000 dear ones have subscribed to this channel. ఒక సంవత్సరము లోపలనే 10,000 కంటే చాలా మంది ప్రియులు ఈ నూతన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసినారు. And nearly 14 lakhs views were there during this year. ఈ సంవత్సరంలో చూసినట్లయితే సుమారు 14 లక్షల మంది ఈ వర్తమానాల్ని వీక్షించినట్టుగా ఉంది. And more than 425 videos we have uploaded. ఈ నూతన ఛానల్లో 425 కంటే ఎక్కువ వర్తమానాలు, వీడియోస్ దాంట్లో పెట్టడం జరిగింది. As you know, they will be there in that channel permanently and you can view any one of them at any time. మీకు తెలిసినట్టుగా ఈ పెట్టిన వీడియోలు ఆ ఛానల్లోనే ఉంటాయి కాబట్టి మీరు ఎప్పుడు కావాలంటే ఏ సమయమైనా కానీ చూసి వినొచ్చు. First of all, the reason for this success is God's grace. మొదటిగా ఈ విజయానికి కారణం ఏంటో చెప్పాలి అంటే అది దేవుని కృపయే. None of us are worthy to share His word.
దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి మేమెవరము కూడా యోగ్యులము కాదు. Secondly, I am not the only reason who labored for the success of this channel. రెండవది, ఈ ఛానల్ ఇంత విజయవంతంగా ఉండడానికి నేను ఒక్కడనే దీనికి శ్రమ పడినాను అని కాదు. Many translating brethren are there. చాలా మంది తర్జుమా చేసే సహోదరులు ఉండినారు. Brother Timothy is there. సహోదరుడు తిమోతి ఉన్నాడు. Brother J. Solomon is there. సహోదరుడు జే సాలమన్ ఉన్నాడు. Brother Ebenezer was there. సహోదరుడు ఎబెనేజర్ And ఉండినాడు. Brother Emmanuel Martin is there. సహోదరుడు ఇమ్మాన్యుయల్ మార్టిన్ ఉన్నాడు. And some other brethren, you are seeing their names also on the videos. అలాగే కొంతమంది సహోదరులు వారి పేర్లు మీరు వీడియోలో కూడా చూస్తూ ఉన్నారు. Not only that, అంతేకాదు, many people are helping in these video preparations. ఈ వీడియోలన్నీ సిద్ధపరచడానికి చాలా మంది సహాయం చేస్తూ ఉన్నారు. Brother Rahul is there from Patmos Assembly. పద్మాసు ప్రార్థనా మందిరం నుంచి సహోదరుడు రాహుల్ ఉన్నాడు. Brother Yesuratnam is there. సహోదరుడు యేసురత్నం ఉన్నాడు. And Brother Joseph is there. అలాగే సహోదరుడు జోసెఫ్ ఉన్నాడు. And even the technical work is carried out by some more brethren. ఈ సాంకేతికమైన పనులు కూడా ఇంకొంతమంది సహోదరులు చేస్తూ ఉన్నారు. Brother Ezra is there. సహోదరుడు ఎజ్రా ఉన్నాడు. And also Sister Mercy Katipogu is there. అలాగే కాటిపోగు మెర్సీ సహోదరి ఉన్నారు. Oh, so much they are laboring day and night. వీళ్ళందరూ కూడా దివారాత్రములు ఎంతగానో ఈ విషయంలో పని చేస్తూ ఉన్నారు. Only you are seeing our two faces, but many faces are there behind the success of this channel. వీడియోలో కేవలం రెండు ముఖాలే మీరు చూస్తున్నారు, కానీ ఈ ఛానల్ ఇలాగ విజయవంతంగా ఉండడానికి అనేక మంది శ్రమ పడుతూ ఉన్నారు. Not only that, I want to give a suggestion. అంతేకాదు, మీకు ఒక సలహా ఇవ్వగోరుతున్నాను. After you are born again, you are not a single individual. నువ్వు తిరిగి జన్మించిన తర్వాత నీవు ఒక ఒంటరి వ్యక్తివి కాదు. God is with you. దేవుడు నీతో ఉన్నాడు. Now imagine, ఇప్పుడు ఊహించండి, you plus God is a mighty force. నువ్వు నీతోటి దేవుడు, ఇదెంతో శక్తివంతమైన సంగతి. Wonderful things you can do. అద్భుతమైన సంగతులు నువ్వు చేయొచ్చు. So now what I want to tell is, ఇప్పుడు నేను ఏం చెప్పగోరుతున్నానంటే, if you are working as an individual, you are an individual. But God with you, you should be more working. మీరు ఒంటరిగా ఒక వ్యక్తిగా పనిచేస్తుంటే మీరు పనిచేయచ్చు, కానీ దేవుడు నీతో ఉన్నప్పుడు మీరు ఇంకా అధికంగా పనిచేయాలి. So you are not an individual, you must work like an institution. నీవు ఒంటరిగా కాదు, కానీ నీవే ఒక సంస్థగా పనిచేయాలి. Yeah, as an individual, anybody can do the individual job. ఒంటరిగా ఒక వ్యక్తిగా ఎవరైనా వాళ్ళు సొంత పని చేసుకుంటారు. Yeah, but God is with you. కానీ దేవుడు నీతో ఉన్నాడు. You must be like an institution. నీవే ఒక సంస్థగా పనిచేయాలి. So what I want to tell is, నేనేం God చెప్పాలనుకుంటున్నానంటే, may be revealing some truths to you also. దేవుడు నీకే కొన్ని సత్యాలు బయలుపరుస్తూ You ఉండొచ్చు. also start some channel నీవు కూడా ఒక ఛానల్ ఆరంభించు. and convey those truths to the people. ఆ సత్యాలు ప్రజలకు నువ్వు బయలుపరచు. The whole world must be filled with the gospel of Lord Jesus Christ. లోకమంతా కూడా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సువార్తతోటి నిండిపోవాలి. Yeah, we are living in the critical period of church history. సంఘ చరిత్రలో చాలా క్లిష్టమైన దినాలలో సమయంలో మనం జీవిస్తూ ఉన్నాం. Very shortly the church is going to be ended. అతి త్వరలో ఈ సంఘము ముగించబడన ఉంటుంది. Later, though you want to preach the gospel, you will not be there. Church will not be there. దాని తర్వాత నువ్వు సువార్త ప్రకటించాలన్నా గానీ నువ్వు ఉండవు, సంఘము ఉండదు. So you start a channel. అందుకనే నువ్వే ఒక ఛానల్ ఆరంభించు. And also, preach the whatever the truths God revealed to you, load them. దేవుడు ఎటువంటి సత్యాలు మీకు బయలుపరుస్తున్నాడో వాటన్నిటినీ కూడా నీవు కూడా ఆ ఛానల్లో పెట్టు. People will be benefited. అప్పుడు ప్రజలు దీవించబడతారు. Yes, start doing. మీరు అలా చేయడం ఆరంభించండి. An ordinary poor fellow like me, when I am preaching, why can't you? You are highly educated and you are well knowledged. సాధారణమైన వ్యక్తిని నేనే ఈ రీతిగా చేయగలుగుతూ ఉన్నప్పుడు మీరు ఇంకా ఎంతగానో విద్యావంతులై ఉండి ఇంకా ఎంతో జ్ఞానము కలిగి ఉన్నవారు, మీరు కూడా చేయగలరు. May God help you. దేవుడు నీకు సహాయం చేయనుగా. So introduce this channel to other people also. ఈ ఛానల్ ఇతరులకు కూడా పరిచయం చేయండి. In Telugu, you can hear in John Victor Telugu Messages. This is the channel. తెలుగు వర్తమానాల కోసము జాన్ విక్టర్ తెలుగు మెసేజెస్ అన్నది ఛానల్ పేరు. If you want to hear them in Hindi, అదే హిందీలో వర్తమానాలు వినాలంటే the channel's name is John Victor Hindi Message. ఆ ఛానల్ పేరు జాన్ విక్టర్ హిందీ మెసేజెస్. God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel
John Victor Telugu Messages.